వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి సోనోవిజన్ షోరూంలో భారీ చోరీ చేసి 12 లక్షల రూపాయల విలువైన వస్తువులను దొంగిలించిన నిందితులను అరెస్టు చేశారు తెనాలి 2 టౌన్ పోలీసులు. ఈ నెల 15 అర్ధరాత్రి షోరూం ఫస్ట్ ఫ్లోర్ గ్లాసు అద్దాలను పగలగొట్టి లోపలకు ప్రవేశించి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు, నగదు దొంగిలించారు 2 మైనర్ గాళ్ళు. 18 సెల్ ఫోన్లు, పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించుకుపోయారు. ఈ 2 మైనర్ గాళ్ళు లోపలకు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు. వీరు పాత నేరస్తులుగా గుర్తించి 2 టౌన్ సిఐకి వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన వెంకీ, మణికంఠాలుగా గుర్తించి వారి నుండి పోయిన సొత్తు రికవరీ చేశారు. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు విలేకరులతో మాట్లాడుతూ, పులిపాటి వెంకటేష్ అనే నిందితుడిని వెంకీ అని పిలుస్తారు. వీడు తెనాలి ముత్తుశెట్టిపాలెంలో ఉంటాడు. వీడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. వీడు అక్కల దగ్గర ఉంటాడు. చిన్నతనంలోనే గంజాయి కొట్టడం, మందు తాగటం, సిగరెట్లు తాగటం లాంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. క్యాటరింగ్ పనులకు కూడా వెళ్తుంటాడు. దానిపై వచ్చే డబ్బు చెడు అలవాట్లకు చాలక బైకులు దొంగతనం చేస్తాడు. అదే బైకుల మీద వెళ్ళి దొంగతనాలు చేసి తిరిగి ఆ బైకుని యథాస్థానంలో ఉంచుతాడు. అందువల్ల వీడు తీసుకువెళ్ళిన బైకు ఎవడో వాడుకొని ఇక్కడ పెట్టాడని గుర్తించలేరు. అందువల్లే చాలా కేసుల్లో తప్పించుకున్నాడు. 2 కేసుల్లో మాత్రం శిక్షపడి 9 నెలలు జైల్లో ఉండొచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే తెనాలి చిన్రావూరుకు చెందిన చేతన్ మణికంఠ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతడిని కలిశాడు. అతగాడు కూడా చెడు అలవాట్లకు బానిసై చెడు మార్గంలో డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తుండగా ఈ వెంకీ కలిశాడు. ఇద్దరు కలిసి ఈ నెల 15వ తేదీన తెనాలి టౌన్లోని శివాజీ చౌక్ వద్ద గల సోనోవిజన్ షోరూంలోకి దొంగతనానికి పాల్పడ్డారని వివరించారు డిఎస్పీ జనార్దన్ రావు. తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనోవిజన్ షోరూమ్ ఉంది. ఆ షోరూంలో 15వ తారీఖు రాత్రి రెండో అంతస్తులో గ్లాసెస్ పగలగొట్టి ఒక 8 శాంసంగ్ ఫోన్లు, 3 వివో ఫోన్లు, 7 ఐఫోన్లు, ఛార్జర్లు 3, ఇయర్ పీసెస్, మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు గల ప్రాపర్టీ దొంగతనం చేయబడిందని షోరూమ్ మేనేజర్ గారు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్లూస్ టీము సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి ముద్దాయిల్ని సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళు చోరీ చేసిన ఈ సెల్ ఫోన్లతో సహా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిలు 2 మైనర్లు. అందులో ఒక అతను పులిపాటి వెంకటేష్, ఇతను చిన్రావూరు ఏరియా. తల్లిదండ్రులు చనిపోయారు. అక్క చెల్లెల దగ్గర ఉంటూ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇతని మీద తెనాలి 1 టౌను, 3 టౌన్ రూరల్లో మోటార్ సైకిల్ అఫెన్సులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ అఫెన్స్లో 1 టౌన్లో ఉన్న మోటార్ సైకిల్ అఫెన్స్లో అతనికి ట్రయల్ జరిగి కన్విక్షన్ వచ్చింది. 9 నెలల్లో జైలు శిక్ష అనుభవించి 3 నెలల క్రితం తెనాలి వచ్చాడు. వచ్చి 3 నెలలు బట్టి ఇక్కడ క్యాటరింగ్ పనులు అవి చేసుకుంటా ఉన్నాడు. ఈ సోనోవిజన్ పక్కనే ఒక హోటల్ ఉంది, నాయుడు కొండ బిర్యానీ అని. అందులో క్లీనింగ్గా చేరి రెక్కీ చేశాడు. ఈ షోరూంలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయొచ్చని రెక్కీ చేశాడు. ఈ 3 నెలల కార్యక్రమంలో ఇతనికి చేతన్ మణికంఠ అతను ఒక కుర్రవాడు, 16 సంవత్సరాల కుర్రవాడు పరిచయం అయ్యాడు. వీడితో చేరి దుర్వ్యసనాలకు లోనయ్యి మందు తాగడం, సిగరెట్లు తాగడం, జల్సా చేయడం నేర్చుకున్నాడు. వీళ్ళకి సెల్ ఫోను లేదు, మంచి ఐఫోన్ వాడుకోవాలి, ఆ ఐఫోన్ మనం దొంగతనం చేద్దామనే దాని మీద ఈ రెక్కీ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళు అక్కడ వాచ్మ్యాన్ పడుకున్న క్రమంలో ఈ దొంగతనం చేశారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళు పారిపోయారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టణంలో వీళ్ళు తిరిగిన మూమెంట్స్ని చూసి వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసిన భాగంలో మొత్తం సోనోవిజన్లో చోరీ చేయబడిన మొత్తం సొత్తు రికవరీ చేయబడి ఉంది. దీంట్లో కృషి చేసిన తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్ గారు, వాళ్ళ ఎస్ఐ లలిత్ కుమార్ గారు,
బాగా కృషి చేసి ముద్దాయిలను పట్టుకోవడంలో కానీ గుర్తించడంలో కానీ మంచి కృషి చేశారు. వాళ్ళని జిల్లా ఎస్పీ గారు ఇంత షార్ట్ టైంలో పట్టుకున్నందుకు అభినందించారు. కాబట్టి తెనాలిలో ఉన్న అందరికీ వ్యాపారస్తులకు కానీ హౌస్ హోల్డ్ కానీ సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇళ్ళకు కానీ మేము క్రమం తప్పకుండా రిపీటెడ్గా అనౌన్స్ చేస్తున్నాం. మీరు సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టుకోండి, మీ భద్రతకి అవి కారణం అవుతాయి. సుమారు ఒక 30,000 రూపాయలు పెట్టుకుంటే మీ సీసీ కెమెరాలు మీకు ఎటువంటి ప్రాణహాని కానీ ధనహాని కానీ దొంగతనాలు జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తున్నాము. దీన్ని అందరూ పోలీసు తరఫున విజ్ఞప్తిగా భావించి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి అందరికీ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం.